ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది మడ్డర్ల పార్టీ అని యలమంచలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆరోపించారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసం, మాయ, మడ్డర్లు చంద్రబాబుకు అలవాటు అన్నారు. వంగవీటి మోహనరంగ, వైఎస్ రాజారెడ్డి, చంద్రబాబు మామ ఎన్టీఆర్ని హత్య చేయించింది చంద్రబాబు అని ఆరోపించారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో మానవహారాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్, రాష్ట్ర పార్టీ జాయింట్ సెక్రటరీ బొద్దపు ఎర్రయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బెజవాడ నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు కొల్లి త్రినాథరావు పాల్గొన్నారు. 2 ఏళ్లు అనే కార్యక్రమం మామకి ఆ రోజుల్లో వెన్నుపోటు పొడిచారు, ఈ రోజు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. మేనిఫెస్టోలో క్లియర్గా అబద్ధాలు చెప్పి, అబద్ధాల హామీలతో సూపర్ 6 అని చెప్పి, సూపర్ 6 ఏమో ఇప్పుడు కూడా సూపర్ హిట్ అనే చెప్తున్నాడు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు పెన్షన్ ఇవ్వలేదు. మేనిఫెస్టోలో సూపర్ 6లో అది ఒకటి. అలాగే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి నెలకు 3000 ఇస్తా అన్నారు. 3000 ఇవ్వలేనటువంటి పరిస్థితి రెండోది అది. అలాగే ఆడబిడ్డ నిధి అని చెప్పి నెలకు 1500 ఇస్తానన్నారు 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా. అది కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్ చేయుత ద్వారా 18,750 ఇస్తే 18,750 కాదు, నెలకి మేము 1500 ఇస్తాం, నెలకి 1500 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అది ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అనే రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములన్నీ పాయే. అలాగే వీళ్ళు చెప్తున్నటువంటిది ఇస్తానని మాటలు కూడా పాయే. అన్నీ పాయే తప్ప ఒకటి కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. అందుకనే ఈ వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు బుద్ధి చెప్పాలి. 2 ఏళ్లు గడిచిపోయి ప్రజలు మోసం చేసి రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి కూటమి జూన్ 4వ తారీఖుని మేము మానవహారాలు 4 మండలాల్లో గట్టిగా చేస్తున్నాం. అలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా జరుగుతుంది. జూన్ 8, 9 తారీఖుల్లో మేము టౌన్ హాల్లో సదస్సులు నిర్వహిస్తున్నాం. చంద్రబాబు తాలూకు అబద్ధాల హామీలని అన్నీ కూడా ఎండగడతాం. అలాగే జూన్ 12వ తారీఖుని పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రజల్లోకి ఇది మరింత ఈ చంద్రబాబు అబద్ధాల హామీలన్నీ కూడా ఎండగట్టే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు చేస్తాం.